ఎక్కడైనా మా నాన్న ఎదురు పడితే కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతా. ఆ వయసులో నాకు అది చాలా బాధేస్తుంది. ఎవరిని ఏమనడానికి లేదు బావా, ఎవడికి వాడు వాడికి మంచోడే. అంతా ఆ పాపిష్టి డబ్బు వల్ల వచ్చింది. నా కోసం ఆ నలుగురిని క్షమించేయండి బావా. మీ మనసుకి మీరు కొంచెం ఫీల్ అయినా వాళ్ళకి ఇంకా పెద్దగా ఏదో జరుగుతుంది బావా. మనకి వద్దులే బావా. నిజంగా క్షమించేశా. నిజమేనా? సూపర్ బాబా. మన వల్ల ఇంకోళ్ళకి ఏమి అవ్వకూడదు బావా. వాళ్ళ కర్మ కాలేపోతారు. నువ్వు ఇలా ఉన్నావేంటి?